ఏవండి, నిజంగా మా ఊరు సైడ్ అయితే పెద్ద చేపలే దొరుకుతాయి. చిన్న చేపలైతే అస్సలు దొరకవండి. నేను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే ఇట్లా చిన్న చిన్న చేపలు తెచ్చుకొని వండించుకొని తింటానమాట. అయితే అమ్మమ్మ నా కోసం నన్ను చూడటానికైతే ఊరు నుంచి వచ్చిందన్నమాట. అమ్మమ్మ వస్తే అమ్మమ్మ చేతి వంటే తింటానండి. నిజంగా అమ్మమ్మ వండితే ఉంటదండి, అది అమృతమే. ఏమి ఉండదు అసలు, మసాలాలు ఉండవు, ఏమి ఉండవు, కానీ అమృతమే. ఎందుకంటే అమ్మమ్మ ప్రేమ కూడా మనవల కోసం యాడ్ చేసే వండుద్ది కదా. అందుకేనండి నిజంగా అమ్మమ్మ అంటే ఒక ప్రేమ, అమ్మమ్మ అంటే ఒక ఎమోషన్, ఒక బాండింగ్. నిజంగా చిన్నప్పుడు పుట్టిన నుంచి పెరిగి పెద్దయినంత వరకు అమ్మమ్మ ఒడిలోనే పెరుగుతాం. అమ్మమ్మ చేతి ముద్దే తింటాం, అమ్మమ్మ గోరు ముద్దలు తింటాం. నిజంగా ఎన్నో కథలు కదా. అసలు అమ్మమ్మలందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్ నిజంగా. నాకైతే మా అమ్మమ్మ నాకు ఇష్టం అని చెప్పేసి చిన్న చేపలు ఇలా పులుసు పెట్టిందండి. నిజంగా అప్పుడు రోజులన్నీ గుర్తొచ్చినాయి నిజంగా. అప్పుడు తాతయ్య ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నాకు ఏమేమి ఇష్టమో అమ్మమ్మ రోజు వండపెట్టేది, చెప్పిన కథలు, చూసిన ప్రేమ. నిజంగా అవి ఎన్ని కోట్లు ఇచ్చినా మనం దాని రుణం తీర్చుకోలేమండి నిజంగా. మన అమ్మమ్మలు ఉన్నప్పుడే అమ్మమ్మను బాగా చూసుకోవాలండి నిజంగా. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ముసలైపోతారు కదా. సో ఉన్నప్పుడే వాళ్ళు బాగా చూసుకోవాలి నిజంగా.